శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి 26వ భాగం. జ్ఞానం గురించి తెలుసుకుందాం. భక్తి కంటే జ్ఞానం గొప్పదంటారు. జ్ఞానం అంటే జీవిత సత్యాన్ని తెలుసుకోగలగడం, ఆ సత్యాన్ని జీర్ణించుకోగలగడం, అబద్ధాల్ని మూఢనమ్మకాల్ని విసర్జించగలగడం. ముందుగా జోగీలుగా ఉండే ఓ ఉపమానం చెప్పుకుందాం. పూర్వం ఓ సినిమా నిర్మాతని మీ సినిమా ఎందుకు విజయవంతం కాలేదు అని విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆయన, మా దర్శకుడికి మ్యూజిక్ సెన్స్ ఉంది, డ్యాన్స్ సెన్స్ ఉంది, కథనాల సెన్స్ ఉంది. ఒకటేమిటి, సినిమాకి సంబంధించిన అన్ని విభాగాల గురించి సెన్స్ ఉంది, కానీ కామన్ సెన్స్ లేదు, అందుకే సినిమా ఫెయిల్ అయింది అన్నాడు. ఎందుకు చెప్పానంటే, మనం అనేక విషయములలో జ్ఞాన కోవిదులం అయినప్పటికీ ఇంగిత జ్ఞానం లేకపోతే మన విజ్ఞాన వివేకములు పనికిరాని పరిజ్ఞానములుగా మిగిలిపోతాయి. అంచేత ఇంగిత జ్ఞానం గురించి ముచ్చటించుకుందాం. విషయ జ్ఞానం వేరు, ఇంగిత జ్ఞానం వేరు. ఒక వ్యక్తి ఎంత గొప్ప చదువు చదివినా, ఎంత గొప్ప పదవిలో ఉన్నా, ఎంత ధనార్జన చేసినా, ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా ఇంగిత జ్ఞానం లేకపోతే ఎందుకు పనికిరాడు. అందరూ మనల్ని ఎంత చదివితే మాత్రమే ఉంది, ఎంత గొప్ప జ్ఞానం అయితే మాత్రమే లాభం, ఇంగిత జ్ఞానం లేదు అంటారు. దివంగత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, మనుషులందరూ స్వాభావికంగా మంచివాళ్లే, ఆ మంచితనానికి చదువు తోడైతే సమస్త సామాజిక రుగ్మతల్ని రూపుమాపవచ్చు అన్నారు. చదువు లేక విద్య అనగా కాపీలు కొట్టి పాస్ అవ్వడం, డొనేషన్లు పోసి కొనుక్కోవడం, రిజర్వేషన్ల నీడలో డిగ్రీలు పొందడం కాదు. చదువు అనగా సదరు విషయాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడం, అందులో తిరుగులేని ప్రతిభను ప్రావీణ్యతను పొందే విధంగా కరతలామకంగా అభ్యసించడం. అప్పుడే సదరు చదువు సార్థకం అవుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ చదువు అనేది కళాశాలలోనే చదవక్కర్లేదు, పేరు పక్కన డిగ్రీలే ఉండక్కర్లేదు. సమాజ రుగ్మతల్ని రూపుమాపే చదువు సమాజం నుండి కూడా అభ్యసించవచ్చు. మనిషిలోని స్వాభావిక మంచితనాన్ని ప్రేరేపించి సామాజిక రుగ్మతల్ని రూపుమాపే దిశగా సమాయత్తపరిచే విద్య ఎక్కడ నేర్చుకున్నాం అన్నది ముఖ్యం కాదు. ఆ దిశగా మన మైండ్ సెట్ మలుచుకోవాలన్నదే విజ్ఞత, వివేకం అలవర్చుకోవడం ముఖ్యం. దాన్నే సామాజిక స్పృహ కలిగి ఉండడం అని కూడా అంటారు. సామాజిక పరిస్థితుల్ని లేదా ఎదుటివారి సాధక బాధకాల్ని అర్థం చేసుకుని అందుకు తగిన విధంగా స్పందించడాన్నే ఇంగిత జ్ఞానం లేదా లోకజ్ఞానం అంటారు. రాజుగారు ఎంత గొప్ప పరిపాలనా దక్షుడైనా ఇంగిత జ్ఞానం లేనివాడైతే దేశాన్ని జనరంజకంగా పాలించలేడు. గొప్ప గొప్ప పదవులు, అధికారం ఉన్నవారు ఇంగిత జ్ఞానం లేనివాడైతే సామాన్యుల కష్టనష్టముల గురించి ఆలోచించలేరు. కుటుంబ యజమాని ఇంగిత జ్ఞానం లేనివాడైతే ఆ కుటుంబంలో సుఖ సంతోషాలుండవు. సహచరుల మనోగతాన్ని, సామాజిక పరిస్థితుల్ని సరిగా అర్థం చేసుకుని అందుకు తగిన విధంగా సహేతుకమైన, సర్వజన ఆమోదయోగ్యమైన, ఆచరణ సాధ్యమైన పరిష్కారాన్ని ఆవిష్కరించగలవాడే ఇంగిత జ్ఞాని. అయితే నేటి నవనాగరిక జీవన విధానంలో ఎన్నో మంచి మాటలకి అర్థాలు మారిపోవుట లేదా కుంచుకుపోవుట వగైరాలు జరుగుతున్నవి. కనుక క్లారిటీ అవసరం. ఏ రోటి దగ్గర రోటి పాట పాడడం, ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం వగైరాలు వేరు, ఇంగిత జ్ఞానం కలిగి ఉండడం వేరు.
సామాజిక రుగ్మతల్ని స్వార్థబుద్ధితో సొంత మనుషులకి లబ్ధి చేకూరే విధంగా మలుచుకోవడం వేరు. సామాజిక స్పృహ కలిగి ఉండడం వేరు. వ్యక్తిగత శ్రేయస్సు లేదా తను పనిచేసే సంస్థ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని పనిచేసే మీడియేటర్లు, కమిషన్దారులు, సేల్స్ రిప్రజెంటేటివ్లు, మధ్యవర్తులు, సీఈఓలు, ఇతరత్రా బ్రోకర్లు ప్రదర్శించే ఇంగిత జ్ఞానం వేరు. జాతి శ్రేయస్సు కోసం సామాజిక స్పృహతో నైతిక విలువలతో ప్రదర్శించే ఇంగిత జ్ఞానం వేరు. నైతిక విలువలు గల ఇంగిత జ్ఞానులు స్వార్థ ప్రయోజములకై పాకులాడరు. ఎవడైతే నిస్వార్థ బుద్ధితో ఆలోచన చేయగలడో వాడే ఏ సమస్యకైనా సర్వజన ఆమోదయోగ్యమైన ఆచరణ సాధ్యమైన పరిష్కారం కనుగొనగలడు. వాడే నిజమైన ఇంగిత జ్ఞాని. మనం వాడుకలో లోకజ్ఞానం, ఇంగిత జ్ఞానం ఒకటే అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి ఆ రెంటికి మధ్య ఆ రెంటిని వేడి చేసే సన్నని పొర ఉంది. లోకజ్ఞానం లేక ప్రపంచ జ్ఞానం అనగా అనేక మంది వ్యక్తుల మనోభావాలు, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఆకళింపు చేసుకోవడం, వారి వృత్తులు వారి ప్రవృత్తిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో పరిశీలించి గ్రహించగలగడం. ఓ చిరుద్యోగి, ఓ ఐటీ ఉద్యోగి, ఓ కర్షకుడు, ఓ కార్మికుడు, రకరకాల చేతి వృత్తి చేసేవారు, ఓ ధనవంతురాలైన గృహిణి, ఓ మధ్యతరగతి గృహిణి, ఓ నిరుపేద గృహిణి, ఓ వ్యభిచారిణి, ఓ దొంగ, ఓ లైంగిక వేధింపులకు గురైన బాలిక వగైరాల మానసిక స్థితిగతులను, వారి మనోభావాలను, వారి సాధక బాధకములను గ్రహించుట వలన లోకజ్ఞానం కలుగును. అట్లు గ్రహించిన అనేకానేక విషయములను క్రోడీకరించి విశ్లేషించి సదరు వ్యక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వారి ఇష్టానికి అభిరుచికి తగిన విధంగా అదే సమయంలో ఇతరులకు నష్టం కష్టం కలగకుండా సమస్యను పరిష్కరించగలగడం వగైరాలనే ఇంగిత జ్ఞానం అంటారు. ఇంగిత జ్ఞానం గలవారిని విజ్ఞులు అంటారు. కుటుంబ వ్యవహారములలో విజ్ఞత చాలా అవసరం. ఈ మధ్య వైవాహిక జీవితాలు ఎక్కువ విజయవంతం కావడం లేదన్న అపప్రద ఉంది. ఇద్దరు ఉద్యోగాలు చేసేవారి మధ్య ఆధిపత్య పోరు వస్తోంది. దాన్నే ఈగో ప్రాబ్లం అంటున్నాం. భార్యాభర్తలకి సర్దుబాటు మనస్తత్వం ఉండాలంటున్నాం. ఒకడి మనోభావాలను మరొకడు అర్థం చేసుకుని ఇరువురు సమానమే అనే స్నేహభావంతో బతకాలంటున్నాం. మరందుకు కావలసింది ఇంగిత జ్ఞానమే కదా. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఆకళింపు చేసుకుని భార్య మనోభావాలకి తగినట్టు భర్త మనోభావాలకు తగినట్టు భార్య తమని తాము మార్చుకోవాలన్నదే ఇంగిత జ్ఞానం కలిగి ఉండడం. రాజకీయులు లేదా ప్రజాపాలకులు ఎల్లప్పుడూ ప్రజాశ్రేయస్సు కోరే నిర్ణయాలు తీసుకోవడమే ఇంగిత జ్ఞానం అనిపించుకుంటుంది. సొంత పార్టీ శ్రేయస్సు కోసం, భాగస్వామ్య పక్షాల శ్రేయస్సు కోసం ప్రజల శ్రేయస్సు పణంగా పెట్టడం ఇంగిత జ్ఞానం అనిపించుకోదు. తల్లి శుద్ధులు చెబుతుంది, తండ్రి మార్గం చూపిస్తాడు, గురువు ఇంగితం బోధిస్తాడు. ఈ మూడు ధర్మాలను నిర్వర్తించే నేస్తం పుస్తకం ఒక్కటే అని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారు. మరంచేత పుస్తకాలు చదవాలి, జ్ఞాన సుగంధాన్ని ఆస్వాదించాలి, విచక్షణతో ఇంగిత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇంగిత జ్ఞానం వారసత్వ సొత్తా? అవునా? నిజమా? స్వస్తి.